గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా పి సంపత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంతో అందమైన నగరం అనేప్పటికీ కూడా స్వచ్ఛ ర్యాంకులో విశాఖ ఎంతో వెనకబడిపోయిందని, దీనికి కారణం తెలియదు. అయితే విశాఖపట్నాన్ని మంచి ర్యాంకుల్లో నింపేందుకు తన కృషి చేస్తానని చెప్పుకునే చెప్పారు. దీంతో పాటు అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్లే తెలుస్తోంది. నా పనితీరు విషయంలో మెరుగ్గా ఉంటాను, అధికారులు కూడా అదే విధంగా పనిచేసి తీరాలి. ఇక 25 లక్షల మంది ఉన్నటువంటి విశాఖ నగర ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఏంటి అనే దానిపై స్టడీ చేసి ఆ అవసరాలను, ఇచ్చిన ఫిర్యాదులను పర్యవేక్షించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేటట్టు కృషి చేస్తానని నూతన కమిషనర్ చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులతో కూడా కలిసి విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అయితే విశాఖ ఎంత అందమైన నగరాన్ని ఆ ర్యాంకు రావడం పట్ల ఆయన కొంత విస్మయానికి గురైనట్లే కనిపిస్తుంది. అయితే గత పాలకుల్ని దృష్టిలో పెట్టుకుని నూతన కమిషనర్ సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారా? అంటే గతంలో ఉన్న ప్రభుత్వం వల్లనే అధికారులు పనిచేయలేకపోయారు అన్న విషయాన్ని ఆయన చెప్పారా, లేక నూతన ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ఈ ప్రభుత్వం ఉన్న టైంలో నేను స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు సాధిస్తానని చెప్పారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ శుతి మెత్తగా ఇటు అధికారులకు ఇటు తన సిబ్బందికి ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అధికారులు అలసత్వం వహిస్తే ఒప్పుకునేది లేదు, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి, నీతి నిజాయితీతో ప్రతి అధికారి మెలగాలి అంటూ ఆయన చెప్పారు. నేను కోరుకున్నది ఇదే, దీని పట్ల ఉండండి, వైజాగ్ అభివృద్ధికి అందరము కృషి చేస్తాం. ఇక రాజకీయ నాయకుల విషయంలో వాళ్లతో కలిసి సలహాలు సూచనలు తీసుకొని విశాఖ అభివృద్ధికి కృషి చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నం అంటే ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి నగరాన్ని చూసేందుకు ఎక్కువ పర్యాటకులు వస్తుంటారు. ఇంత అందమైన నగరాన్ని అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యం అని చెప్పుకొచ్చారు నూతన కమిషనర్ పి సంపత్ కుమార్. ఇక ఇదిలా ఉంటే మీడియాతో కూడా ఇంటరాక్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీడియా వారికి ఒక సమయం నిర్ణయించి ఆ సమయంలో మీడియాతో ప్రతిరోజు కాదు కానీ ఒక వారములో ఒక రోజు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, మీడియా సహకారం నాకు కావాలి, మీడియాకు నేను ఏమి వివరణ ఇవ్వాలి, అభివృద్ధి ఎట్లా చేయాలని తెలియజేసేందుకు నేను సిద్ధంగా ఉంటానని మీడియాను ఉద్దేశించి కూడా చెప్పారు. అందరి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ విశాఖ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు. ఇది ఇలా ఉండగా ఇక నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను కలిసేందుకు అధికారులు వరుస క్రమంలో వచ్చి పూలమాలలతో సత్కరించారు. ఇక ఈయన అధికారికంగా సంతకం పెట్టిన తర్వాత గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారికి కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. గొలగాని హరివెంకట కుమారి మేయర్తో చర్చించారు. విశాఖ అభివృద్ధికి ఎలా చేస్తాను ఏంటి అని ఆమెతో మాట్లాడి విశాఖ అభివృద్ధికి కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇది నూతన కమిషనర్ తనదైన శైలిలో మీడియాతో ఈరోజు మాట్లాడిన మాటలు. ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో
ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.